ఈ రోజు నుంచి అయితే మనూరు అయితే పెద్దమ్మ పండుగల మామ. ఈ కొత్త గుడి కట్టినాం కాబట్టి ఊరంతా దింపుతారు పెద్దమ్మ తల్లిని అయితే. ఊరంతా ఎందుకు దింపుతారు అంటే అమ్మవారిని అయితే ఊరికి పరిచయం చేయడానికి అయితే ఊరంతా అయితే దింపుతారట. ఇక ఊరంతా దింపడం అయిపోయినాక అయితే జలస్నానానికి అయితే ఏర్పాటు అయితే చేస్తారు. ఇక కావాల్సిన పూజలు అయితే చేసి విగ్రహాలు మునిగేంత నీళ్ళు అయితే నింపుతారు. ఇక నీళ్ళు అయితే నింపినాకనైతే కొన్ని పూజలు అయితే చేసిరు. ఇక పూజ అంతా అయిపోయినాక శుద్ధత కోసం దారుణ వస్త్రాలు అయితే పైనుండి అయితే కప్పుతారు. ఈ పెద్దమ్మ తల్లి దారుణ వస్త్రాలు పైనుండి అయితే కప్పినాక గంగతెప్ప కాడికి అయితే వచ్చినాం. గంగతెప్ప ఎందుకు తీస్తారు అంటే బోనాల పండుగలో ఒక ముఖ్య తత్వం అన్నమాట. ఇక కావాల్సిన పూజలు అయితే చేసుకొని లాస్ట్ కి అయితే చెరువులో అయితే వదిలిరు గంగతెప్పని అయితే. ఇక మార్నింగ్ అయితే పుట్ట బంగారం కాడికి అయితే వచ్చినాం. ఇక్కడ కూడా కావాల్సిన పూజలు అయితే చేసేసారు. ఇక్కడికి అయితే ఇంటింటికి అయితే బోనం అయితే తీసుకొస్తారు. ఇక లాస్ట్ కి అయితే పుట్టలో అయితే పాలైతే పోస్తారు. ఇక అందరు పాలైతే పోసిన తర్వాత అయితే మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇక నైట్ కోనేరులో ఉంచిన పెద్దమ్మ తల్లిని అయితే తీసి బయట అయితే పెడుతున్నారు. ఈ పెద్దమ్మ తల్లిని అయితే గుడి ముందు అయితే పెట్టి అందరు అభిషేకాలు అయితే చేస్తున్నారు. అలాగే రాత్రి అయితే కాగానే బయట పెట్టిన విగ్రహాలు అయితే లోపలికైతే తీసుకెళ్తున్నారు. ఇక లోపలికైతే తీసుకురాగానే అన్ని విగ్రహాలను అయితే ఒక పరుపు మీద అయితే పెడుతున్నారు. ఇక అన్ని విగ్రహాలు ఒక పరుపు మీద పెట్టిన తర్వాత అయితే మళ్ళీ పుట్ట బంగారం కాడికి అయితే వచ్చినాం. మళ్ళీ ఎందుకు వచ్చినాం అంటే మార్నింగ్ అయితే కావాల్సిన పూజలు అయితే చేసుకున్నాం కానీ పుట్ట బంగారం అయితే తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ తీసుకోవడానికి అయితే మళ్ళీ పుట్ట బంగారం అయితే వచ్చినాం. పుట్ట బంగారం అయితే తీసుకెళ్లి పెద్దమ్మ తల్లికి గద అయితే కడతారట. ఇక ఈ రోజుకైతే ఇంతే మామ. రేపైతే ఇంకో వీడియోతో అయితే మళ్ళీ అయితే కలుసుకుందాం.